అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నెక్స్ట్ సో ఏం చెప్తారు అమ్మ నాన్న గురించి? నా కోసరమే వాళ్ళు పుట్టారండి. నేను ఇలా రావాలి, ఇలా చెయ్యాలి అనేసి నా కోసరమే వీళ్ళిద్దరిని పుట్టించారు. అంతకన్నా నేను వేరే ఏం చెప్పలేను. ఎందుకంటే నా ఫ్యామిలీలో ఉండే ప్రతి వాళ్ళు ఇప్పుడు కూడా నా కోసరమే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. దాంట్లోనూ వీళ్ళిద్దరూ ఇంకా నేను ఏ జన్మంలో కూడా వీళ్ళిద్దరు రుణం నేను ఎలా తీర్చుకోవాలి కూడా నాకు తెలియదు. చాలా తక్కువ టైంలో నాన్నగారు చనిపోయిన ఒక 1 year లోపే ఈ మధ్య అమ్మగారు చనిపోయారని విన్నాను నేను. అవును, నాన్నగారు ఒక 3 years లో అమ్మ. ఇంకా అమ్మ అయితే మరి జస్ట్ అలా మాట్లాడుతూ ఉన్నారు. సరే తినేసి పడుకుంటాంటారా అన్నారు. సరే అమ్మ అనేసి ఇంకా నేను తమ్ముడు మాట్లాడుకుంటున్నాము. తమ్ముడు భార్య కూడా మాట్లాడుకుంటా ఉండింది. అలా వెళ్ళారు, కాలు కడుక్కొని వచ్చారు. ఏదో కొంచెం అరే హాస్పిటల్కి తీసుకెళ్తారా అన్నాడు. ఏమా రామా 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 అంటున్నాము. ఇంకా అట్నే వెంటనే ఒక్క నాట్ ఈవెన్ 2 seconds అలానే ఉన్నారు. అమ్మ లేమా 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 అని గట్టిగా అరుస్తూ ఉంటాను. ఒక్క 2 seconds లో మరవలేన మర్చిపోలేన నిమిషాలు. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఏ కొడుకుకి ప్రపంచంలో ఎవరికి రాకూడని కష్టాలు మీ చేతిలోనే చనిపోయారు. నాన్న కోవిడ్ లో కదా? నాన్న కోవిడ్. నాన్నకి కోవిడ్, మీకు కోవిడ్. నాకు ఇద్దరు హాస్పిటల్ ఇద్దరు హాస్పిటల్ పక్క బెడ్. ఇద్దరు హాస్పిటల్ పక్క బెడ్. ఇంకా రోజుకి ఒక్కొక్క రోజుకి ఆల్మోస్ట్ 4 to 7 lakhs వరకు ఖర్చు అవుతా ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఫినాన్షియల్ స్టేటస్ కూడా అప్పటికి చాలా చాలా ఘోరం అవుతూ ఉన్నాయి. ఇంకా ఎవరి దగ్గర సపోర్ట్ అడగాలి తెలియలేదు. అప్పుడు కూడా పాపం మీరందరూ వచ్చేసారు. ఇంకా 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 సోషల్లో పెడదామనేసి మీరందరూ డిసైడ్ అయిపోయి ఇంకా సోషల్కి వచ్చేసేమో. చిరంజీవి గారికి ఇన్ఫార్మ్ చేసాం. సో ఫస్ట్ అయితే అన్నయ్య వచ్చి 5 lakhs ఇచ్చేసారు. వెంటనే తమ్ముడిని పిలిచి ఇచ్చేసారు. సో ఇంకా నా సిచ్యువేషన్ ఎలా అంటే ఒక 1 hour వెయిట్ చేయి, ఒక 2 hours వెయిట్ చేయండి అనేసి తమ్ముడి దగ్గర చెప్తున్నారు. నాకు జస్ట్ వెంటిలేటర్ పెడదామా వద్దా, వెంటిలేటర్ పెడదామా వద్దా అనే కండిషన్. నాన్నకేమో వెంటిలేటర్ పెట్టేశారు. నాకు వెంటిలేటర్ పెడదామా వద్దా అనేసి ఇలా 1 day అవుతుంది డిస్కషన్లో. అది ఏదో ఆయన ఊపిరి నాకు ఇచ్చేసి ఆ మహానుభావుడు పోయాడు. మీకు సీరియస్ అయింది కదా? నాకు సీరియస్, నాకు ఎక్స్ట్రీమ్లీ అదే వెంటిలేటర్ పెట్టే స్టేజ్. ఇంకా ఆ మహాత్ముడు నాకు ఊపిరిచ్చి ఆయన పోవడం ఏంది? ఆయన ఉంటే ఒక 4 బతికిచ్చేవాడు కదా. నేను ఏమాత్రం బాగా ఫైట్ చేశారు. శివశంకర్ మాస్టర్ లాస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈయనకు కోవిడ్ అటాక్ అవుతుందంటే. ఎందుకంటే అంత ప్రికాషన్స్ బాగా ఫాలో అవుతారు ఆయన. ఆయుర్వేదిక్ మందులని, కషాయాలని, అన్ని ఏ టు జెడ్ మీకు తెలుసు కదా. ఆయన ఫుల్ ఇంట్లో పోతే అలా యాక్టివ్ గా ఉంటారు. అస్సలు కాళ్ళకు ఈ నూనె రాసుకుంటారు, అది రాసుకుంటారు, ఇది రాసుకుంటారు. మళ్ళా తలకు కనీసం ఒక జుట్టు తెల్లబడిపోయినా కూడా ఊరుకుంటారు. వెంటనే అది గోరింటాకు అని రాసుకుంటారు. ఎప్పుడు బాగా స్కిన్ కేర్ కాన్షియస్ గా ఉంటారు. అవును, ఎప్పుడు ఒట్టి బాగా డయట్ లిక్విడ్ అది ఇది అనేసి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు.
కానీ విజయ్ మాస్టర్ ఎందుకు నాన్నగారు అన్ని వేల సాంగ్స్ చేశారు, బాగా సంపాదించారు, చెన్నైలో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అలాంటిది లాస్ట్ స్టేజ్ లో అంటే హాస్పిటల్స్ కూడా బిల్లు కట్టుకోలేని స్థాయికి మాస్టర్ గారు పిల్లలు తీసుకొచ్చారు అనే మాట బయట వినిపిస్తూనే ఉంటది ఇప్పుడు కూడా. దానికి సమాధానం ఇప్పటికైనా చెప్తారా మీరు? ఏమైందంటే అండి, నా నా ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకే. సో అట్ టైంలో మా వల్ల ఏమి ఏదైనా మేము అమ్ముకొని చేయడం కానీ. ప్రాబ్లం అంటే ఇదేనా? ఇదే ఇష్యూ? మీ వైఫ్ పాప? ఓకే. బాగా పేరు తెచ్చుకున్న తర్వాత ఆయనకి ఏదన్నా చేదు అనుభవం ఒకటి ఉంది లైఫ్ లో అంటే ఇదనే చెప్పుకోవచ్చు ఆయనకి. క్లియర్ అయిందా మాస్టర్ ఇప్పటికైనా ఈ ప్రాబ్లం? ఆయన దీనివల్ల చాలా ఆయనకి లైఫ్ లో బాధ పెద్ద పెద్ద చేదుకరమైన విషయం లైఫ్ లో అంటే ఇదొక్కటే. ఓకే. ఇదొక్కటే. లేకపోతే ఆయన ఆయన హ్యాపీ మనిషి, చాలా చాలా హ్యాపీ మనిషి ఆయన. నాకు ఆయనకి పర్సనల్ గా ఏదైనా నేను ఏమైనా తప్పు చేసేనా అనే క్వశ్చన్ మార్క్ వస్తే ఆయనకి తెలియకుండానే పాపం ఇలా జరిగిపోయింది అంతే. చెన్నై నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఈ ఇష్యూ వల్ల మీరు? అవును. ధర్నాకి ఏదో కూర్చున్నారు కదా ఇంటి బయట? అవును. బేసిక్లీ ఏంటంటే అండి, వీటి గురించి ఓపెన్ గా డిస్కస్ చేయొచ్చా? చేయొచ్చు. ఎస్, దెన్ ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఇది ప్యూర్ అండ్ ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్. అది షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. నేను ఇప్పుడు కూడా చెప్తాను, చాలా మంచి అమ్మాయి. అమ్మాయి వచ్చి బీకామ్ ఆర్ బిఏ చదివింది. ఐ థింక్ లాస్ట్ డిసెంబర్ మేమైతే లీగల్ గా విడిపోయింది. ఓకే. డైవర్స్ అయిపోయింది. చనిపోయిన తర్వాత అయింది ఇది. ఇంకా అమ్మ చనిపోయిన 3వ రోజుకి మేము సపరేట్ అయిపోయాం. ఓకే. అంతే. కాకపోతే చాలా బాధా విషయం ఏంటంటే, అందరికీ తెలుసు ఇంకొక 3 రోజుల్లో కోర్టు నాకు నోటీసు లీగల్ గా ఇష్యూ చేయబోతుంది, ఇంకా చెక్స్ అన్ని కూడా నేను హానర్ చేయబోతున్నాను జడ్జి ముందు అనేసి. ఇప్పుడు ఆ టైంకి ఈమెకి ఏమో సడన్ అటాక్ వచ్చేసి పానిక్ అటాక్ అయిపోయి ఇలా. ఓకే. అది అట్లీస్ట్ ఇన్ని రోజులు ఉన్నామే ఆ ఒక విషయం చూసేసి కనీసం నాతో పాటు ఒక 2 years కొంచెం నెమ్మదిగా స్పెండ్ చేసేసి కాస్త ఉండేసి వెళ్ళుండొచ్చు కదా అమ్మా అనేసి బాధ, వేరే ఇంకేం లేదు. సరే, భగవంతుడు రాత ఎవరు ఎప్పుడు ఏం చేయలేము కదా. సో అమ్మాయి కూడా మంచి అమ్మాయే, చాలా పద్ధతి అయిన అమ్మాయే. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిదే. చాలా వాళ్ళు కూడా వచ్చింది బాగానే మంచిగా ఉండింది. ఇంకా వచ్చిన 4 months కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. అలా బిడ్డ పాపే. సో ఇది కాకపోతే ఏంటంటే అండి, జనరల్గా ఏ లేడీస్కైనా కూడా ఒక 3 stages ఉంటుందండి. ఒకటి, ఒక 8 years నుంచి 12th year దాకా ఒక స్టేజ్ ఉంటుంది ఫిజికల్గా. మళ్ళా శారీరకంగా వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కొన్ని లక్షణాలు ఉంటాయి, బిడ్డ పుట్టిన తర్వాత వేరే వేరే లక్షణాలు. నేను ఓన్లీ సినిమా, ఇంకా మనకి బిడ్డ పుట్టేసింది, మళ్ళా మనకి ఫినాన్షియల్ స్టేజ్ గట్టి కావాలి అనే విషయంలోనే ఉన్నాను. ఫ్యామిలీ అనే విషయాన్ని ఇంకొంచెం గట్టిగా నేను ఎక్కువ పట్టించుకోలేదు అప్పట్లో. తనకి ఏంటంటే ఈ ఫినాన్షియల్ స్టేజ్ ఎలాగైనా ఉన్ని సరే, నువ్వు నాతో ఉండాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎక్కువ అనే విషయంలోనే తనకు పట్టింపులు ఎక్కువ ఉంది. ఇక్కడ చిన్న గ్యాప్ మా లోపల స్టార్ట్ అయ్యి. అంతేగాని ఆస్తి వల్ల వచ్చిన తగాదులు కాదు. ఆస్తి ఎవరికి కావాలి? ఆస్తిలో ప్రాబ్లమే లేదు. దీంట్లోనే మైన్యూట్ చిన్న గొడవలు, చిన్న ఇంటర్వ్యూలో చెప్పారు కదా. అదే చెప్తున్నాను. దీంట్లోనే చిన్న మైన్యూట్ చిన్న హస్బెండ్ అండ్ వైఫ్ మిస్అండర్స్టాండింగ్ లో సరే
ఇంకేముంది సరే అన్నట్టుగా ఆ లెవెల్కి వెళ్ళేసరికి సరే ఓకే కొంచెం ఓపిక పడతాము ఉండు అనేసరికి మధ్యలో ఉండేవాడు పుల్లబెట్టాడండి. ఆయనకి ఏంది శివశంకర్ మాస్టర్ గారికి ఏముంది, దాదాపు ఆయనకు ఉండే ఆస్తి ఎంత అనుకుంటున్నావు, 50-40 కోట్లు. ఆయన నువ్వు చిన్న కంప్లైంట్ పెడితే సరే, ఈ రోజులో అమ్మాయిలకే చట్టపరంగా అన్నీ ఉన్నాయి, ఒక చిన్న కంప్లైంట్ పెట్టి చూడు, దబా 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 అనేసి అందరూ నీ కాలు మీద పడతారు అనేసరికి కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే, నిజంగా ప్రాపర్టీస్ ఉన్నాయి వచ్చేస్తాయి అని. అన్ని వచ్చేస్తాయి, ఇంకా నీకేం చెల్లమ్మా మేమందరం ఉన్నాము అని ఒక అడ్వకేట్ చెప్పేసరికి, అవునా నిజంగానే అన్నయ్య, చెల్లమ్మా మేమున్నాం చెల్లమ్మా, నీకెందుకు కంగారు. ఈ విషయం ఏమో వాళ్ళు ఫ్యామిలీకి ఎవ్వరికి తెలీదు. ఈ దుకాణంలో ఎవడో ఒక టీ అడ్వకేట్ ఉంటాడు కదా ఊరికే, ఓకే, వచ్చి చెప్పేసరికి నీకెందుకు చెల్లమ్మా మేము చూసుకుంటాము అది ఇది. ఫస్ట్ ఈ అడ్వకేట్ మా దగ్గరికి వచ్చాడు. ఏంటండి ప్రాబ్లము, ఇలా ఇలా ఏంటి ఏంటి అసలు మీ కుటుంబంలో ప్రాబ్లం ఏంది, మీరు ఏం భయపడొద్దండి మేము చూసుకుంటాము. అసలు నువ్వు ఎందుకు వస్తావు, ఏంది నీకు ఈ కుటుంబానికి వ్యాపారం ఏంది, అయినా మా గొడవలు మేము చూసుకుంటాము, ఇన్వాల్వ్ అవ్వద్దు. నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్విటేషన్ ఇచ్చింది ఎవరు? లేలే ఏమడిగారమ్మా? ఇల్లు ఒకటి 5 కోట్లు క్యాష్, 10 కోట్ల ఇల్లు, మొత్తం అడిగింది 10 crores అండి. 10 కోట్లు మొత్తం 10 కోట్లు క్యాష్ కాకుండా నాన్నగారు కట్టిన ఇల్లు శాలిగ్రామంలో. శాలిగ్రామం. నాన్నగారు యాక్సెప్ట్ చేశారా ఇమీడియట్ గా? మా దగ్గర ఎక్కడండి అంతెక్కడ, అంతన్నీ లేదు. మొత్తమే తిరిగి చూసినా ఉండేది ఒక 4 కోట్లు. ఇంకా తను అడిగింది నార్మల్ గా పెద్దోళ్ళతో కూర్చొని ఏదో మాట్లాడి చేసి ఉంటే పర్వాలేదు. ఎప్పుడైతే అనవసరంగా కోర్టు కచేరీ ఇలాంటి లేనిపోయిన ఫిట్టింగ్స్లు పెట్టిందో, ఈ ప్రెస్ మీడియాస్ న్యూసన్స్ ఇలా ధర్నాలు ఇవన్నీ చేసిద్దో, ఇంకా మాకు కూడా ఇంకా లేదమ్మా మేము కూడా ఇంకా లీగల్గా చూసుకుంటాం అక్కర్లేదు అనేసి, ఇంకా నువ్వు కింద కూర్చోంటావా కూర్చో ఓకే అనేసి ఆ రోజు వచ్చిందో మేము ఇంకా ఇల్లు లాక్ వేసుకొని బయటకు వచ్చేసాం. ఓకే, ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా ఒక 10 days లో ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్కి వచ్చేసాం. ఎందుకంటే టార్చర్ అనేదానికన్నా ఇంకా వీళ్ళకి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి భయం వచ్చేసింది. వీడు ఇంకా ఎక్కడ వెళ్ళి వాళ్ళు ఎక్కడంటే నేను వెళ్ళే ప్రతి చోటికి ట్రిగర్ చేస్తూ ఉండడం, నా తమ్ముడిని ట్రిగర్ చేస్తూ ఉండటం. వాడు ఎక్కడైనా పని మీద ఎక్కడైనా బయటికి వెళ్తే వాడిని పోలీసు వాళ్ళని వదిలి ఊరికి అయినా స్టేషన్కి పిలిపించడం. ఓకే, ఇలా టార్చర్ చేయడం స్టార్ట్ అయ్యింది. నాన్నగారికి అంత పేరుంది కదా తమిళనాడులో, మరి వెళ్ళామండి, వెళ్ళాం డైరెక్ట్. విత్ పేరు ఉండడం కాబట్టి మేము బ్రతికేము నిజం చెప్పాలంటే. లేకపోతే ఈ ఆడోళ్ళు ఫేవర్స్ ఏదైతే సిస్టమ్ ఉందో తొక్కేసి ఈ చోటుకి ఈ సిచ్యువేషన్ లో అక్కడ ఏదో చెట్టు గిట్టు మొలిచేసేది అంతా. మేము వితౌట్ ఎనీ అపాయింట్మెంట్, నేను ఏదో గొప్పకి చెప్పుకోవట్లేదు, వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ స్ట్రైట్ గా ఇంకా సీఎం ఇంటికి వెళ్ళిపోయాము. అమ్మ జయలలిత మేడం ఇంటికి వెళ్ళిపోతే అప్పుడే కాన్వాయ్ బయలుదేరుతోంది ఇంట్లోంచి. మేడం ఇట్ట చూసేసి పిలిచేసారు మాస్టర్ గారిని. వెళ్ళాము, అక్కడి నుంచి కొంచెం దూరం నుంచి ఏంది ఇట్ట అన్నారు, కొంచెం మాట్లాడాలమ్మా అంటే మేనేజర్ని పిలిపించి ఏంది విషయం కనుక్కో అనేసి, ఇంకా మేడం కాన్వాయ్ బయలుదేరేసింది. వెంటనే మేనేజర్ పిలిపించి ఏంది మాస్టర్ ఏంది ప్రాబ్లము అంటే, ఇట్లా కోడళ్ళు కొంచెం హరాస్మెంట్ చేస్తుంది అంటే మీరు కంప్లైంట్ ఫైల్స్ ఇవ్వండి నేను మేడం చెప్తాను. సరే, వెంటనే మళ్ళా మరుసటి రోజు మాకు రెస్పాండ్ కాల్, ఇలా మేడం ఆఫీస్కి రమ్మంటున్నారు ఇంటికి వచ్చేసేయండి.
బయట గీట కాదు, డైరెక్ట్ మేడం నాన్నగారికి ఇంటికి. ఆమెతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన క్యారెక్టర్ తెలుసు కాబట్టి. బాగా వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. ఒకే మాట. ఇప్పుడు ఆ ఆ అమ్మాయి తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తా ఉంది. మేము రిఫ్లెక్ట్ అవుతే వెంటనే ఏం చెప్తుంది తెలుసా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేసి చెప్పును, తప్పితే వేరే ఇంకేం చెప్పదు. కాకపోతే ఒకే ఒక విషయం, పోలీస్లో ఏ హరాస్మెంట్ లేకుండా మేము చూసుకుంటాం, మీరు నిమ్మతంగా ఉండండి అంతే. మళ్ళా దీని వెంటనే వచ్చి మహిళా కమిషన్కి షిఫ్ట్ చేయించారు ఎంక్వైరీకి. వెంటనే మహిళా కమిషన్కి వెళ్ళింది కంప్లైంట్. సో ఉమెన్స్ కమిషన్కి వెళ్ళింది. ఓకే, ఏంటి ఇది అనేసి వెంటనే వెళ్ళింది. వెళ్తే అక్కడికి మొత్తానికి విషయం తెలిసిపోయింది. సో పోలీస్ని బ్రైబ్ చేశారు అనేసి వెంటనే ఆ పోలీస్ని పెట్టుకొని వాయించేసారు. సో ఏం వాయించినా అంత ఫైన్ డే మనకి నా మీద 498 పెట్టారు. అంటే ఇలా డౌరీ అడుగుతున్నారు అనేసి నా ఎంటైర్ ఫ్యామిలీ మీద, నాన్నగారి మీద, అందరి మీద, నా మీద, నాన్నగారి మీద, నా తమ్ముడి మీద, అమ్మ మీద, మా నాగేశ్వరరావు మామ అంటున్నాను కదా వాళ్ళ మీద, పాపం మా అత్తగారి మీద, అందరి మీద పెట్టారు. ఓకే, అది ఫేస్ చేసాము. తర్వాత అటెంప్ట్ టు మర్డర్ IPC 307 నా మీద, మా నాన్నగారి మీద ఒకటి, మళ్ళా IPC 307 ఇంకొక కేసు, నేను, నా తమ్ముడు, మా అమ్మ మీద. అంటే సిచ్యువేషన్ ఎలా అంటే వాళ్ళు మా ఇంటికి వచ్చారు, నేను, మా అమ్మ, నా తమ్ముడు వాళ్ళని మర్డర్ చేసేకి ప్లాన్ చేసేది. ఓకే, అసలు మా ఇంటికి ఎందుకు ఆ అమ్మాయి వచ్చింది, వితౌట్ ఎనీ ఎంక్వైరీ ఊరికే పెట్టేసేది కేసులు. కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు మీరు మాస్టర్ గారితో సహా. అంతే. ఇంకా ఫ్రస్ట్రేషన్స్ అప్పుడు ఎలా ఉండేదంటే పీక్స్, జీవితం ఎందుకురా అన్నట్టుగా. పాపం మా అడ్వకేట్ ఎంత ఎంత ఓపికతో నాకు అడ్వైస్ చేసి పంపించేవాళ్ళంటే, టెన్షన్ అవ్వద్దు, వాళ్ళు వాంటెడ్గా ట్రిగర్ చేస్తూ ఉంటారు, నువ్వు పొర్రపాటున చిన్న మిస్టేక్ చేసేవంటే ఇంకా పట్టేసుకుంటారు, వాళ్ళు నిన్ను ట్రిగర్ చేస్తూ ఉంటారు, తెలుసు, తప్పదు, వాళ్ళు చేసేది తప్పే అది, కానీ తప్పది ఇది, నీకు ఉండాలి ఓపికతో ఉండు అని గట్టిగా తీసుకొని వచ్చి ఆఖరికి అతనికి ఛాన్స్ దొరికినప్పుడు ఫ్రై చేసాడు చూడండి క్వశ్చన్స్లో. అసలు ఒక్క క్వశ్చన్ కూడా తను ఆన్సర్ ఇవ్వలేదు. ఇంకా కోర్టులో తెలిసిపోతుంది వాళ్ళ విషయాలు మీరు ఎన్ని కేసులైనా పెట్టచ్చు. అదే, కానీ తను కేవలం డబ్బు కోసమే చేసింది అన్నారు కాబట్టి చివరి రోజులు అట్లీస్ట్ తెలుసుకొని ఉంటుంది కదా నాన్నగారు పోయిన తర్వాతైనా. సో డబ్బు కాదు, మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, మనం హ్యాపీగా ఉందాం ఎందుకు అని చెప్పేసి తను మళ్ళీ ఆ స్టేజ్ దాటిపోయారు. అదే ఆ స్టేజ్ అన్ని దాటిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మా నాన్నగారు చచ్చారు, తనకు తెలుసు. ఓకే, దానివల్ల ఏం బెనిఫిట్ లేదు. ఓకే, ఇంకా వాళ్ళ నాన్నగారు నా చేతుల్లో పట్టుకొని ఉంటే నేను నీళ్ళు పోస్తే పోయారు వాళ్ళ ఊపిరి, ఆయన ఊపిరి. దీనికి ఏమంటారు, కేసులు పెట్టి మేము ఇన్ని కేసెస్లు మేము ఫేస్ చేస్తుంటే ట్రయల్స్ మా మీద నడుస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు పాపం ఒంట్లో బాగాలేదనేసి, ఏది ఇందాక మీరు చూశారు కదా ఫోటో, అక్కడనే వాళ్ళ నాన్నగారు ఉండి పాపం ఏదో ఒంట్లో బాగాలేకుండా వస్తుంటే సడన్గా ఏదో ఆయన తల చుట్టి కింద పడిపోతే అయ్యో పాపం అనేసి ఆయనకు నేనంటే చాలా ప్రేమ. ఏమైంది అనేసి నేను తీసుకొని ఇలా పెడుతూ ఉంటే ఆయనకు నేను నీళ్ళు పోస్తే ఆయన ప్రాణం పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మాస్టర్? అయిపోయింది కదా, డైవర్స్ అయిపోయింది. నాకు తెలియదండి ఎక్కడ ఉన్నారు. ఫైనల్ గా ఇప్పుడు అయిపోయింది, సెటిల్మెంట్ ఇచ్చేసారు. తను అడిగినంత కాకపోయినా కానీ ఏదో బిడ్డకు సేఫ్టీగా, ఇంకా బిడ్డ తను మ్యారేజ్ అయ్యేంత వరకు సేఫ్టీగా మా వల్ల అయ్యింది, ఇచ్చేసాము. ఇంకా ఆ అమ్మాయికి కూడా ఇచ్చేసాము. ఓకే, సో పోన్లే నాన్నగారు ఎక్కడ ఉన్నా కానీ ఆయన చివరి కోరిక కూడా ఇదే. అంతే, తను ఎప్పుడు డైవర్స్ కోరుకోలేదు.
సో వస్తే హ్యాపీగా ఇద్దరికి సపరేట్ ఫ్యామిలీ పెట్టేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, అవును. నెలకి ఎంత అయితే అంత మనం ఇద్దామని ఆయన అనుకున్నారు. కానీ అమ్మగారి చివరికి కొడుకు అదే, కానీ ఇద్దరు Definitely. చూడకుండా పోయారు ఇంకా. అది మధ్యలో ఎవరో వచ్చి అలా చేసేసిన దానివల్ల ఇంకా కానీ మాస్టర్ బాధేసిందా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంత వైభోగం, ఒక వెలుగు వెలిగారు కదా, చివరికి ఒక 10-15 మందితోనే ఆయన దహన సంస్కారాలు, అంటే కట్టె కూడా మోసే వాళ్ళు ఎవరు లేక మన ఓంకార్ గారు, మన అశ్విన్ గారు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ముగ్గురు అండ్ మీ అబ్బాయి ఒకళ్ళు, మీరు ఆయన కర్మ చేయాలి కాబట్టి ఒకళ్ళు. అసలు ఆ పిక్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. మీకేమనిపించింది యాజ్ ఏ కొడుకులుగా? అండ్ ఇంత పెద్ద సర్కిల్ ఉంది ఈయనకి, ఇండస్ట్రీ మొత్తం కదిలి రావాల్సింది, కనీసం చూడటానికి చివరి చూపు చూడటానికి కూడా రాలేకపోయారు ఒక్కొక్కళ్ళు కూడా. ఒకసారి ఆ పిక్ చూసినప్పుడు కూడా, అండ్ నేను కూడా వచ్చాను లొకేషన్కి ఆ రోజు, నాకే బాధ అనిపించింది. కాదండి, యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఆ రోజు అయితే ఫస్ట్ ఇలా న్యూస్ వినబడిన వెంటనే మనకైతే మన దగ్గర దీని దగ్గర అయితే గ్రౌండ్లో అయితే వెంటనే పర్మిషన్ ఇస్తామా ఏంది అనేసి అసోసియేషన్ నుంచి వెంటనే మాట్లాడారు. కాకపోతే అప్పుడు మనకి కోవిడ్ సిచ్యువేషన్ ఎక్కువ ఉంది ఒకటి. ఇంకొకటి విషయం ఏంటంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్లో నిజం మాట్లాడుకోవాలి, ఓపెన్గా మాట్లాడుకుంటాం. అప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎన్ని లక్షల మందికి వాళ్ళు బాడీస్ ఇంటికి వెళ్ళాయండి. నాన్నగారు కోవిడ్ తగ్గిపోయిన తర్వాత వెళ్ళింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు, అంతే కదా? అంతే. బట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా అండి, ఆ విషయాన్ని దాటి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కనీసం ఈ మాత్రమైనా మాకు చేసేకి మాకు దొరికింది కదా అని మేము అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళు రాలేదే అంటే ఇంకా మాకు ఈ మాత్రం చేసేదానికి మాకు పుణ్యం దొరికిందే అనేసి మేము అనుకోవాలి తప్పితే ఎవరొచ్చినా ఏం చేసేదండి, ఎవరు వచ్చినా ఏం చేసేది చివరి చూపు అంతే. ఎవరైనా అంతే. ఎంతో మంది డాన్సర్లకు లైఫ్ ఇచ్చుంటారు, ఎంతో మంది మాస్టర్లు ఆయన దగ్గర రావాలనుకొని ఉంటారు, కానీ చాలా మందికి మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారా అని కూడా చాలా మందికి తెలియదు. ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం చేశారు అంటే ఓంకార్ అన్నయ్య, అశ్విన్ వీళ్ళు రాగబట్టే కదా ఆ రోజు. మీరు కూడా వచ్చి 4 hours ఏమో ఉన్నారు వాళ్ళు. ఆ రోజు ఆయన పాడే మోసి అంతకన్నా గొప్ప అదృష్టం దొరుకుతుందా మాకు అని చెప్పేసి వాళ్ళు. మాకు ఇంకా జీవితంలో ఒకలాగా అయిపోయాం మేము ఇంకా, అంతే. బట్ ఆయన పోయిన తర్వాత కష్టం అనిపించింది కదా కొంచెం అందరికి, బాగా ఇంకా దర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్ అన్నట్టుగా అయిపోయింది మాకు. ఇంకా ఏమన్నా సరే దర్ ఇస్ నథింగ్. ఆయన ఉంటేనే ఒక ఆనందం అండి. అట్టా చిన్నపిల్లలాగా మీకు తెలియదు ఏమన్నా, చిన్నపిల్లలాగా అది ఇది తిరుగుతూ ఉంటారు. ఇంకా ఆయనకి సండే దగ్గర పడుతుంది అంటేనే చాలు, ఆయన ఒక సంక్రాంతి పండుగ లాగా ముందుగానే ఫ్రైడేనే అందరిని పిలిచి టేబుల్ మీద కూర్చొని లిస్ట్ రాసేస్తారు. ఓకే, అది ఇది కాసిం అనేసి మన ఇంట్లో ఉంటారు, కాసిం అన్నయ్య అనేసి. అవును. కూర్చొని కాసిం అటు రావాలి ఏం కావాలి అది ఇది అనేసి ఆయన ఇంకా కాసిం అన్నయ్య అనేసి మా ఇంట్లోనే 35 సంవత్సరంగా అతను కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా డైలీ ఫోన్ చేసి ఎలా ఉన్నావు, తిన్నావా, ఏంది అది ఇది అడుగుతూ ఉంటారు. ఆయన చాలా మంచి మనిషి.